హాయ్ అండి. వెల్కమ్ టు మామ్ ఇన్ ద ట్విన్స్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మా మరిది ఎంగేజ్మెంట్ వ్లాగ్ అండి. అసలు ఈ వ్లాగ్ ఎంత బాగా తీయాలనుకున్నానో, బట్ మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడంటారుగా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీయాలనుకున్న వీడియో ఎక్కడో కొన్ని క్లిప్స్ తీసాను అంతే. కార్లో నుండి స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ వీడియో తీయాలి అనుకున్నాను. బట్ మా బాబుకి హెల్త్ బాగాలేక వాడికి వామిటింగ్స్ అయ్యి అసలు వీడియోనే తీయలేదు. అక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే తీయగలిగాను. సో అడ్జస్ట్ అవ్వకపోండి అలా ఉన్న వీడియోని. ఎంగేజ్మెంట్ అయితే అమ్మాయి వాళ్ళ ఊర్లో జరిగింది. టెంపుల్ దగ్గర మొక్కున్నారు. సో అక్కడే ఎంగేజ్మెంట్ చేశారు. మేము మార్నింగ్ 7:30కి బయలుదేరితేనే అక్కడికి రీచ్ అయ్యేసరికి 10 అయిపోయింది. ఇంక వచ్చేసి అమ్మాయి కొడి నింపటానికి మొత్తం ప్యాక్ చేస్తున్నాము. ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ తీసుకొచ్చాము ముందు రోజే. ఆ తీసుకొచ్చినవన్నీ ప్యాక్ చేస్తున్నాము ఇక్కడ. నేనైతే నింపేవి అవి ప్లేట్స్ తీసుకున్నాము. అందులోనే స్వీట్స్, ఫ్రూట్స్, పువ్వులు అన్నీ పెట్టి ఒక 11 ఐటమ్స్ అలా ప్యాక్ చేస్తున్నాము. నెక్స్ట్ రిటర్న్కి ఇవ్వడానికి అందరికీ వచ్చిన గెస్ట్కి రిటర్న్ ఇవ్వడం కోసం స్వీట్స్, అరటికాయ ఇలా తాంబూలం ఇస్తారు కదండి జాకెట్ బ్లౌజ్తో పాటు, అవి మా అత్తయ్య వాళ్ళందరూ ప్యాక్ చేస్తున్నారు. ఇంకా మేము ప్యాకింగ్లో ఉన్నాం. పక్కన పెళ్ళికొడుకు రెడీ అవుతున్నాడు పూజ కోసం. మా సైడ్ అయితే పూజ ఇవేమి ఉండవు. ఎంగేజ్మెంట్ ముందు పూజ చేపిస్తారు కదా, గౌరీదేవి పూజ. మాకైతే అలా ఏమి ఉండవు. బట్ అమ్మాయి సైడ్ వాళ్ళకైతే గౌరీ పూజ ఉంది. గౌరీ పూజ తర్వాతనే ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్పిస్తారు కదా. సో మాకైనా మా అత్తయ్య గారు వాళ్ళకైనా ఎంగేజ్మెంట్ అప్పుడు గౌరీ పూజ ఆనవాయితీ అయితే లేదు. మా అప్పుడైతే డైరెక్ట్గా అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి నింపేసి రింగ్స్ మార్పిచ్చేస్తారు బట్టలు మార్పించిన తర్వాత. బట్ ఇక్కడ అమ్మాయి వాళ్ళకైతే గౌరీ పూజ ఉంది. సో అమ్మాయి అబ్బాయి అయితే గౌరీ పూజకి రెడీ అవుతున్నారు. మేము ఆలోపు ఈ ప్యాకింగ్ అన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ ప్యాక్ చేసేస్తున్నాము. పంతులు గారు అయితే గౌరీ పూజకి అన్నీ రెడీ చేస్తున్నారు. నేనైతే ఏ వీడియో తీయలేదండి, మా మమ్మీకి ఇచ్చాను. కొన్ని మా తమ్ముడిని తీయమంటే వీడియో క్లిప్స్ తీశారు. ఇక్కడ ఈ వీడియోస్ అన్నీ మా మమ్మీ తీశారు. ఎలా వచ్చినా పర్లేదు తీయమ్మా అని మా మమ్మీతోనే వీడియో తీపిచ్చా. అమ్మాయికి ఒడి నింపడానికి ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మేము బయట ఇదే ప్యాకింగ్ అడిగితే ఒక్కొక్కటి 250, 300, 350 చెప్పారు. సో మేమే ముందు రోజు వెళ్ళి ప్లేట్స్ అన్నీ తీసుకొని వచ్చాము. అవన్నీ కూడా వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు పాసిబుల్ అవ్వలేదు మా పిల్లలతో. అలాగే మా బాబుకి హెల్త్ బాగాలేక వాడికి ఫుడ్ పడక వామిటింగ్స్ అయ్యి అస్సలు వీడియో తీయడం కుదరలేదు. నాకైతే ఆ గిఫ్ట్ ర్యాపింగ్స్ బాగా నచ్చాయి. మన చేతులతో మనం చేసుకుంటే మన ఓన్గా భలే సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది కదండి అన్నీ. సో ఆ బాస్కెట్స్ అయితే ఒక్కొక్కటి వాళ్ళు మాకైతే 50 రూపీస్, బయటకి మాకు ఓన్గా చేసుకోవడానికి డిఫరెన్స్ పడ్డది. చాలా బాగున్నాయి, బాగా వచ్చాయి కూడా ఫొటోస్లో కూడా. మేము ఒక పక్క ఫ్రూట్స్ ఇవన్నీ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి స్వీట్స్ ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాము. ఇంకొక సైడ్ అమ్మాయి వాళ్ళని అయితే అమ్మాయికి గౌరీ పూజకి కూర్చోబెట్టేశారు. ఇటు గౌరీ పూజ చేస్తున్నారు. గౌరీ పూజ అయిపోయిన తర్వాత అమ్మాయికి అయితే మేము బట్టలు పెట్టాలి కదండి, మా అత్తయ్య వాళ్ళు అయితే బట్టలు పెట్టేశారు అమ్మాయికి. ఇంకా అమ్మాయికి బట్టలు పెట్టేసి అమ్మాయి గౌరీ పూజ చేయటం అయిపోయిన తర్వాత అబ్బాయితో అయితే గౌరీ పూజ చేపిస్తారు. అబ్బాయిలది ఏముంది, ఒక పాయింట్ షర్ట్ మార్చేసుకుంటే సరిపోతుంది. అమ్మాయిలను రెడీ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా. సో అందుకని అమ్మాయిని ఫస్ట్ గౌరీ పూజ చేపించేసి డ్రెస్ చేంజింగ్ పంపించేసిన తర్వాత అబ్బాయి అయితే గౌరీ పూజకి కూర్చున్నారు. ఇక్కడ మా మరిది అయితే గౌరీ పూజ చేస్తున్నారు. ఒక పక్క పంతులు గారు పూజ చేపిస్తున్నారు, ఇంకో సైడ్ ఏమో ఫోటోగ్రాఫర్ స్టిల్ ఇవ్వమని పోజ్ ఇవ్వమని వాళ్ళ డ్యూటీ వాళ్ళది, ఇటు వీళ్ళ డ్యూటీ వీళ్ళది. ఇంకా అట్లయితే పూజ అయిపోయింది. ఇంకా గౌరీ పూజ అయితే అయిపోయింది. గౌరీ పూజ చేసిన తర్వాత వాళ్ళ అత్తగారు వాళ్ళు అయితే నెక్స్ట్ ఎంగేజ్మెంట్కి మార్చుకునే బట్టలను అయితే అబ్బాయికి ఒడి నింపుతారు. బట్టలు పెట్టేశారు. ఇంకా అబ్బాయి అమ్మాయి అయితే బట్టలు చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడ అబ్బాయి పేరెంట్స్ని అమ్మాయి పేరెంట్స్ని కూడా గౌరీ పూజ దగ్గర అయితే కూర్చోబెట్టారు. సో మా సైడ్ అయితే ఇలా గౌరీ పూజ ఆనవాయితీ ఉండదు కాబట్టి మా అత్తయ్య వాళ్ళకి కూడా ఇలా పూజ చేయటం ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంకా వాళ్ళతో కూడా గౌరీ పూజ చేయించడం అయిపోయిన తర్వాత
అమ్మాయి వాళ్ళు అబ్బాయి పేరెంట్స్కి, అబ్బాయి వాళ్ళు అమ్మాయి పేరెంట్స్కి అయితే బట్టలు పెట్టారనమాట. మా అత్తయ్య మా పిన్ని వాళ్ళకి బట్టలు తెచ్చారు, వాళ్ళకి పెట్టేశారు. మా పిన్ని వాళ్ళు కూడా మా మామయ్యకి మా అత్తయ్య గారికి బట్టలు తెచ్చారు, వాళ్ళకి పెట్టేశారు. సో ఇవన్నీ అయితే మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం, ఎప్పుడో వేరే వాళ్ళ ఫంక్షన్స్లో చూసాను తప్పితే మా వరకు అయితే ఇదే ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి చూడటం. ఇంకా వాళ్ళ చేత పూజ కూడా అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయి అయితే రెడీ అయ్యి వచ్చేసారు. ఇంకా అమ్మాయి రెడీ అయ్యి వచ్చిన తర్వాత అయితే మేము ఏమైతే రెడీ చేసామో ఫ్రూట్స్, స్వీట్స్ అవన్నీ కూడా ఒడి నింపేసామన్నమాట. అన్నీ ఒక 11 టైప్స్ స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒడి నింపిన స్వీట్స్ని, ఫ్రూట్స్ని అయితే ఒక 5గురికి కానీ 9 మంది ముత్తైదులకి తాంబూలంలాగా ఇప్పిస్తారు. అలా ఇప్పిస్తే చాలా మంచిది. ఇంకా అందరూ ఒడి నింపిన వీడియో, అలాగే అందరికీ తాంబూలం ఇచ్చిన వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. కొన్ని క్లిప్స్ తీసాను, కొన్ని ఏమో మిస్ అయ్యాయి. అసలైన రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకునే టైం అయితే వచ్చేసింది. సో ఫేస్లో అయితే కొంచెం టెన్షన్, అలాగే హ్యాపీనెస్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి కదా వాళ్ళ ఎమోషన్స్. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళతో దండలు ఎక్స్చేంజ్ చేయించారు. దండలు మార్చుకున్న తర్వాత రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ చేయించారు. సో పంతులు గారు ఏం చెప్పారంటే అక్కడ ఒకప్పుడైతే అబ్బాయి అమ్మాయికి దండలు మార్పించిన తర్వాత అబ్బాయి పేరెంట్స్ అమ్మాయికి, అమ్మాయి పేరెంట్స్ అబ్బాయికి రింగ్ పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి రింగ్స్ చేంజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళతో అయితే ఇంకా అబ్బాయి పేరెంట్స్తో అబ్బాయికి, అమ్మాయి పేరెంట్స్తో అమ్మాయిని రింగ్ పట్టుకొని వాళ్ళకి ఇచ్చినట్టు అలా పట్టుకొని ఫొటోస్ తీపిచ్చారు. సో వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళిద్దరిని అయితే రింగ్స్ ఎక్స్చేంజ్ చేయించుకున్నారు. సో ఫైనల్లీ దే గాట్ ఎంగేజ్డ్. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. మా ఇంట్లో అతి త్వరలోనే పెళ్లి సందడి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. కాబోయే కొత్త పెళ్లి జంటకు మీ అందరూ కూడా విష్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ అందించండి. ఇంకా అందరం అయితే కాబోయే జంటని అందరూ బ్లెస్ చేసేసారు. అక్షింతలు వేసి ఆశీర్వదించాము. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడికి వచ్చిన చుట్టాలు, బంధువులు అందరు కూడా వాళ్ళనైతే ఆశీర్వదించారు. సో మా ఫ్యామిలీ అయితే చాలా పెద్దది. మేమందరమే ఒక 40 మెంబర్స్ దాకా ఉంటాము. సో మేమందరం గ్రూప్ ఫోటో దిగాలి అంటే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు. సో ఎట్ లాస్ట్ మా పెళ్ళప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ ఇంతవరకు కుదరలేదు. సో మా మరిది ఎంగేజ్మెంట్లో మేమైతే ఇలా అందరం మా ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫోటో దిగాము. లక్కిరెడ్డి ఫ్యామిలీ అండ్ వెల్కమ్ టు యూ మై. సో మా ఫ్యామిలీలో ఇంకో మెంబర్ యాడ్ అయినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వీడియో అయితే ఎంగేజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫోటోగ్రాఫర్స్ కొంచెం వీడియో క్లిప్ కోసం తీశారు, స్టిల్స్ పెట్టించి. అలా వీడియో అయితే చాలా బాగుంది. విత్ ఆడియో అయితే ఇంకా బాగుంది. బట్ ఆడియో యాడ్ చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో అందుకని తీసి అప్లోడ్ చేసిందాన్ని మళ్ళీ వీడియోని ఎడిట్ చేసి ఆడియో తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వీడియో క్లిప్ అయితే చాలా బాగుంది, బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఎంగేజ్మెంట్ అయితే అయిపోయిన తర్వాత మేమందరం అయితే ఫొటోస్ దిగాము. మా మమ్మీ వాళ్ళు, మా అత్తయ్య, మా అక్క వాళ్ళు. సో మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం, సిస్టర్స్ అందరం అయితే కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా ఏ ఫంక్షన్ ఉన్నా సరే పిక్స్ అయితే మ్యాండేటరీ కదండి. సో అలా కొన్ని పిక్స్ అయితే దిగేసాము అందరము. ఇంకా ఫుడ్ తినేసి ఇక పిక్స్ అన్నీ దిగేసిన తర్వాత ఫుడ్ అయితే తినేసి ఇక ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఫ్యామిలీ అందరూ, కజిన్స్ అందరూ ఉంటే అసలు ఎంతసేపు ఉన్నా ఇక అసలు టైమే తెలియదు. సో ఇది ఇంకా ఎంగేజ్మెంట్ వీడియో. ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్ అండ్ ద ట్విన్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.